Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 12. ఈరోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. Thou shalt lend unto many nations, and thou shalt not borrow. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. Debt is not a good idea for a Christian who loves the Lord. ఒక క్రైస్తవుడికి, దేవుని ప్రేమించే వారికి అప్పు చేయాలనేటువంటి ఆలోచన మంచిది కాదు. Those people who want to live like Lord Jesus Christ and walk in His ways and follow His commandments, debt is a not good thing. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గంలో అడుగుజాడలో వాళ్ళు నడవాలనుకుంటున్నారో అలాంటి వారికి అప్పు చేయడం అనేది మంచిది కాదు. Brothers and sisters, are you listening? సోదరి సోదరులారా, మీరు వింటున్నారా? Debt spoils your peace. అప్పులు నీ శాంతిని, నీ సమాధానాన్ని చెడగొడతాయి. Debt hinder your money in being channeled to the God's work. అప్పులు అనేవి దేవుని పని చేయడానికి ఉన్నటువంటి ఆ డబ్బు ఏదో దాన్ని కాకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. Yeah, you cannot do the work of God because of your loans. నీకున్న అప్పులను బట్టి దేవుని పని చేయలేవు. This is the most important point because true blessing comes when you bless God with your substance. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నీకున్న ఆస్తితో నువ్వు దేవుని ఘనపరిస్తే అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Don't check on Google for money management. కాబట్టి ఈ డబ్బు ఎట్లా, ఈ వ్యవహారం ఎలా చేయాలనే దాని గురించి గూగుల్లోనికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయొద్దు. You would have some fellow give you some wrong thoughts. నీకు ఎవడో తప్పుడు సలహాలు ఇచ్చేవాడు ఎవడో ఉంటాడు. But what to do? ఏం చేయాలి మరి? How to use the money? డబ్బుని ఎట్లా ఉపయోగించాలి? Check the Bible. బైబిల్ పరిశీలన చేయండి. Why do I harp so much about money management today? Why I'm talking so much? ఈ రోజు ఈ డబ్బుతో ఎట్లా వ్యవహరించాలని దాని ఎందుకు ఎక్కువగా చెప్తా ఉన్నాను? Because I am a personal witness to the devastation that money can bring upon a family and individuals. ఎందుకనగా ఈ డబ్బు ఉపయోగకరము ఒక వ్యక్తిగత జీవితానికి, ఒక కుటుంబ జీవితానికి ఎంత విధ్వంసాన్ని తీసుకొని వచ్చిందో దాన్ని నేను ప్రత్యక్ష సాక్షిని. I know many around me. నాకు తెలుసు చాలా మంది నా చుట్టూన్నారు. Oh, they knew knacks and schemes to get more and more loans. ఇంకా ఎక్కువగా అదనంగా అప్పులు తీసుకొని రావడానికి రకరకాల పథకాలు వేస్తారు. And they will go from bank to bank for financial benefits from the bank. వారు బ్యాంకుల్లో నుండి ఆర్థికమైనటువంటి ఆ యొక్క దానివల్ల మేలు పొందాలని, లబ్ధిని పొందడానికి ఒక బ్యాంకు ఇంకో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. Bank is a business organization. It is established for its own profit. బ్యాంక్ ఏమిటిదండి? అది ఒక వ్యాపార సంబంధమైనటువంటి ఒక సంస్థ. అది దాని యొక్క లాభాల కొరకై పెట్టుకున్నటువంటిది అది. And then how he can give you profit? మరి అది నీకు ఎట్లా లాభం చేకూరుస్తుంది? So sadly, nobody will thought of repayment at the time of application of loan. విచారకరమైన సంగతి ఏమిటిదంటే, లోన్ కొరకు, అప్పు కొరకు నువ్వు దరఖాస్తు పెట్టి అప్లికేషన్ పెడుతున్నప్పుడు ఈ అప్పు తర్వాత ఎట్లా తీర్చాలి అది వాళ్ళ మనసులోనే ఉండదు అసలు. And the aftermath was disaster with several suicides and utter collapse that I was personal witness of. I have seen in many lives. ఆ తర్వాత తీర్చలేక చాతగాక వారి జీవితాల్లో ఎంత నష్టపోయారంటే ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. In the recent past, we can see in our own state, due to this loan apps on the internet, how many people have taken loans, how many cases are filed against such, and how many people lost their lives. ఇటీవల కాలం మన రాష్ట్రంలో లోన్ యాప్ అనేటువంటి ఈ కొత్తది ఇవి ప్రవేశపెట్టబడిన తర్వాత ఎంతమంది అప్పులు పాలైపోయి ఎంత నష్టపోయారో, ఎంతమంది ఆత్మహత్యలకి వారు తెగబడ్డారు, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినవి చదువుతా ఉన్నాం. This message comes with an exhortation to take money management seriously, not flippantly. కాబట్టి ఈ వర్తమానం, ఈ సందేశం అనేది ఈ డబ్బుతో ఏ విధంగా వ్యవహరించాలి దాన్ని ఎగ్గొట్టడం కాదు, దాన్ని ఎంత చక్కగా దాన్ని మనం ఉపయోగించాలి అది మనం తెలుసుకోవాలి. ఆ విషయంలో చాలా పట్టింపు, చాలా సీరియస్గా ఉండాలి. After I was born again, నేను తిరిగి జన్మించిన తర్వాత He delivered me from the snare of the fowler, that is money. చూడండి, వేటకాని ఊరిలో నుండి, అంటే ఈ డబ్బు అనేటువంటి ఊరి నుండి దేవుడు నన్ను విడిపించాడు, తప్పించాడు. Till today, ఈనాటి వరకు కూడా I am against and allergic to taking loans with easy installment facilities to purchase any kind of luxury that I set my mind upon. ఏదైనా కానీ సుఖ విలాసాల కొరకై అది ఒకరు కొనుగోలు చేయడానికి కొరకు సులభ వాయిదాల పద్ధతిలో
ఆ దానికి వెళ్ళాలన్నా, అది నేను తీసుకోవాలన్నా, నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని. అది నాకు దురద లాంటిది. అది Let it be a car. అది కారే కావచ్చు, Let it be a glossy mobile phone. లేకపోతే ఒక మంచి మొబైల్ ఫోనే Or కావచ్చు, maybe various other electronic gadgets. అది ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటి ఏవైనా కావచ్చు. I set my heart as steel నేను నా మనస్సుని ఒక ఉక్కులాగా నిబ్బరం చేసుకున్నాను. and stood by his word not to borrow. We should not borrow. దేవుని వాక్యానికి కట్టుబడి నేను ఎక్కడ అప్పు చేయకుండా ఉంటున్నాను కూడా. While several of my colleagues, yes, they have many luxuries. నాతో కలిసి ఉద్యోగం చేసుకున్న సహచరులు చాలా మంది సుఖభోగాలు అనుభవిస్తున్నారు, కొన్నారు. Yeah, they are having flats, వారికి ఫ్లాట్లు ఉన్నాయి, cars. కార్లు ఉన్నాయి, Yeah, by taking so many loans. ఎన్నో అప్పులు చేసి కొన్నారు. I am allergic to loan. కాబట్టి అప్పు చేయాలంటేనే నాకు దురద పుట్టిస్తారు. And even by seeing others' luxuries, I am not tempted so far. అంతేకాదు, ఇతరుల సుఖ విలాసాలు చూసినప్పుడు కూడా నేనెప్పుడు దానికి శోధించబడలేదు. I am sure many of you may be considering me as unwise person. నిశ్చయంగా మీలో చాలా మంది నన్ను చూసినప్పుడు తెలివిలేనాడు అనుకుంటారు. Oh, so be it. Let it be, no problem. ఏం పర్వాలేదు, ఉండనివ్వండి, పర్వాలే. What is the use of eating meat by taking loan? Yeah, with a little food, ordinary food, you can be satisfied with what God has given to you. అప్పు చేసి మటన్ బిర్యానీ తినే అవసరం ఉందా అండి? దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి ఏదో కొంత ఆహారం తింటే సరిపోతుందిగా. I shared my testimony so that you understand that the message of money comes from my heart. నేను నా సాక్ష్యాన్ని చెప్పాను, ఎందుకనగా ఈ వర్తమానం అనేది డబ్బు గురించినటువంటి విషయాలు మన హృదయంలో నుండి వచ్చినటువంటి మాటలు. Jesus spoke a lot about money. యేసు ప్రభువారు ఈ డబ్బును గురించి చాలా ఎక్కువ సార్లే మాట్లాడారు. Because he knew it was the root cause of all evil, as we read in 1 Timothy 6:10. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాయబడిన ప్రకారము ధనాపేక్ష సమస్త కీడుకి మూలం ఆయనకు తెలుసు. అది I am reading 1 Timothy 6:10 again. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మరలా చదువుతున్నాను. You know it. ఇది మీకు తెలిసిన But మాట. many times we don't follow it. కానీ అనేక సార్లు మనం దాన్ని అనుసరించాం. For the love of money is the root of all kinds of evil, for which some have strayed from the faith in their greediness and pierced themselves through with many sorrows. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. Without an aggressive love for God and His word, you can never overcome the temptation for money. కాబట్టి దేవుని కొరకు అమితమైనటువంటి ఆ ప్రేమ కానీ నీకు లేకపోతే నువ్వు ఆ డబ్బు లేకపోతే అప్పులు చేయాలని దాని గురించి వెళ్ళావు. Yes, many people I have seen. నేను చాలా మందిని I చూశాను. can quote scores, even hundreds of examples. వందలాది ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పగలను. Some Christmas time, ఏదో క్రిస్మస్ దినాలు you are having some 5,000 in your hand. నీ దగ్గర ఒక 5,000 రూపాయలు ఉన్నాయి. Adjust that 5,000 for if you want to purchase new clothes or anything like that. With that 5,000, okay, some low priced clothes. ఒకవేళ ఏదైనా కొత్త బట్టలు లాంటివి కొనాలి అనే ఆశ నీకుంటే నీకున్న డబ్బులో 5,000 రూపాయలను సర్దుకుంటూ దానికి తగ్గట్టుగా కొనుక్కో. Oh, some showroom fellow, he will say, ఎవడో షోరూమ్ వాడు ఎవడో చెప్తాడు, oh, you can take away నువ్వు తీసుకో, ఇదే తీసుకెళ్ళు. 50,000 rupees worth material. ఇది 50,000 రూపాయలు ఖరీదు చేసేది. Is it necessary for you? మరి ఇది నీకు అవసరమా? Have you prayed for it? పోనీ దాని కొరకు ఏమైనా ప్రార్థన చేసావా? At any point of time, has God encouraged you to take loan like that? ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కానీ అలాంటి చేయడానికి అప్పు చేయమని దేవుడు ఎప్పుడని చెప్పాడా? Are you not satisfied with what God has given? దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి లేదా? So, brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, many lives are spoiled because of the lust of money. చాలా మంది ధనాపేక్షను బట్టి జీవితాలని పాడు Yeah, చేసుకున్నారు. Paul exhorted Timothy. పౌలు తిమోతిని హెచ్చరిక చేసినాడు. Every day we receive various queries about money management and also about loans. ప్రతిరోజు కూడా ఈ డబ్బుతో ఎలా వ్యవహరించాలి, అప్పుల విషయంలో ప్రతిరోజు కూడా అలాంటి ఎన్నో అడుగుతా ఉంటారు. Friends, there are plethora of loans offered by huge number of financial institutions and dubious ways to procure them as well. స్నేహితులారా, మరి ఇలాంటి ఆర్థిక సంబంధమైనటువంటి సంస్థల ద్వారా విస్తారమైనటువంటి అప్పులు మీకు ఇస్తాము, డబ్బు ఇస్తామని ఇలాంటి ఎన్నో ప్రచారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అన్ని మోసయుక్తమైనటువంటి ఇలాంటి విషయాలు వాళ్ళు చెప్తుంటారు. Oh, some car manufacturers, they have tie-up with financial institutions who woo you with colorful and endearing schemes. చూడండి,
కారు తయారు చేసేటువంటి సంస్థ వారు, ఇలాంటి బ్యాంకుల్లో అప్పులు ఇచ్చే వారితో పెట్టుకుంటూ సంబంధాలు పెట్టుకొని ఇక నీకు ఇవి ఇస్తామంటండి, ఈ లోన్లు ఇస్తామంటండి అని మిమ్మల్ని ప్రలోభ పెడతా ఉంటారు. You take the car, we will provide the loan. తీసుకో, నేను నీకు ఇస్తాను కదా, మీకు కావాలంటే మేము అప్పిస్తామంటారు. Say the car manufacturing person has to get profit. ఇక్కడ కారు తయారు చేసేవాడికి లాభం రావాలి, And the showroom fellow has to get the profit. ఆ కారు అమ్మకాలు చేసే షోరూమ్ వాడికి లాభాలు రావాలి. And the person who is giving you loan must get profit. మరి నీకు అప్పిస్తున్నాడే వాడికి లాభం రావాలి. And the one who is arranging this అప్పు ఇప్పించేవాడు he also get his salary. నీకు అప్పించేవాడు ఒకడు ఉంటాడు మధ్యవర్తి, మరి వాడికి జీతం రావాలి. When everybody are trying for their own profit, how can it be profitable to you? ప్రతి ఒక్కడు వాడి లాభాలను చూసుకుంటా ఉంటే అది నీకు ఏ రకంగా లాభం అవుతుంది అంటావు? They want to drink your sweat. నీ చెమట తాగాలనుకుంటున్నారు వాళ్ళు. Oh, in some big shopping malls. మరి పెద్ద కొన్ని షాపింగ్ మాల్ లాంటి వాటిలో financiers at the site of purchase who offer you instant sanction of loan. అక్కడ నువ్వు వెళ్ళగానే ఉన్న పాటున నీకు అప్పిచ్చేటువంటి సంస్థ వాడు అక్కడే ఉంటాడు. వాడు not one person, ఒక్కడు కాదు, different institutions. వేరు సంస్థల వాళ్ళు ఉంటారు అక్కడ. As I speak now, I remember the words of Jesus Christ in Matthew 7:13. నేను మీతో మాట్లాడుతుండగా యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. What is written there? అక్కడ ఏమని రాయబడి For ఉంది? wide is the gate and broad is the way that leads to destruction, and there are many who go in by it. చూడండి, ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. The way of destruction is very wide and many will go in it. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. I know today, నాకు తెలుసు ఇది నాన్న, many people who are hearing this message is very much unpleasant to your ears. ఈ వర్తమానం వింటున్న వారిలో చాలా మందికి అది వినసొంపుగా ఉండదు ఈ వాక్యం. But I don't worry for that. కానీ దాని గురించి నేనేమి చింతించను. I am quoting the Bible verses. నేను బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలే మీతో చెప్తున్నాను. Jesus said in John 6:27. యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో చెప్పిన మాట. Do not labor for the food which perishes, but for the food which endures to everlasting life. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. Loans are highly dangerous. అప్పులు అనేవి చాలా ప్రమాదకరం. It robs them of the peace and joy of retirement. Most important, they are not able to generously give for the Lord and his ministries. వారికి ఉన్నటువంటి శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని తీసివేస్తూ ఉంటాయి. అంతేకాకుండా దేవుని కొరకు పని చేసేదానికి, దేవునికి ఇచ్చే దాని నుండి వారు వైదొలిగిపోతూ ఉంటారు, ఇవ్వకుండా ఉండలేదు. అంటే దేవుని పనికి ఆటంకంగా అయిపోతున్నారు. నీవు ఉద్యోగం చేస్తున్నప్పుడు Suppose if you take so many loans, నువ్వు చాలా అప్పులు చేసేవాను. after you retire, మరి నువ్వు పదవి విరమణ అయిన తర్వాత పెన్షన్ విల్ గో ఫర్ దోస్ ఇన్స్టాల్మెంట్స్. నీ పెన్షన్ అంతా కూడా ఆ వాయిదాలు కట్టడానికే వెళ్ళిపోతుంది కదా. I tell you, many people they are not giving to God as they ought to give because of these loans. చాలా మంది అప్పులు తీసుకున్న కారణాన్ని బట్టి దేవునికి ఎంతగా ఇవ్వాలో, దేవునికి ఇవ్వవలసినటువంటి విధానంలో దేవునికి ఇవ్వలేకపోతున్నారు, అప్పులు అయిపోయినాయి. The result, దాని ఫలితాలు, they may have big apartments with the name of their children engraved on it. వారికి పెద్ద అపార్ట్మెంట్లు, దాని మీద వాళ్ళ పిల్లల పేర్లు చెక్కి మరి పెట్టుకొని ఉంటారు. But alas, the home lacks peace and happiness. అయితే ఆ గృహంలో సమాధానము, శాంతి, నెమ్మది లేకుండా ఉంటుంది. I wonder how many would accept this message. మరి ఈ వర్తమానం ఎంతమంది దీన్ని స్వీకరిస్తారో మాకు తెలియదు. మరి The scene is no better with the Christian ministers. ఇక్కడ ఈ దృశ్యాన్ని చూస్తే ఇందులో క్రైస్తవ పరిచారకుల విషయంలోనూ అది చూస్తున్నాం. In fact, it is worst in the secular world. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా లౌకికమైన లోకం మరింత I am దౌర్భాగ్యంగా very sad ఉంది. to say this. మరి ఈ మాట చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. Huge loans are taken from the bank to construct church buildings very luxuriously under the banner, "It is for my big Lord." చూడండి, నా దేవుడు, నా గొప్ప దేవుడి కొరకు ఈ ఆలయం కట్టాలి అనేటువంటి ఆలోచనతో బ్యాంకులో విస్తారమైనటువంటి అప్పులు చేసిన వారు మరి ఉన్నారు. In the end, చివరికి the pastor has not only lost his sleep, but he has lost his peace
and his anointing also because of the lack of time to pray. ఆ పాస్టర్ గారికి ఒకటి సమాధానం పోయింది, నెమ్మది పోయింది. అంతేకాకుండా నశించిపోయే ఆత్మల గురించి ప్రార్థన చేసే ఆ పరిచర్య కూడా పోయింది. ఆ యొక్క అభిషేకము కోల్పోయాడు ఆయన. కారణం ఆయనకి నెమ్మది లేదు ఇప్పుడు. Let me clearly state here. కాబట్టి నేను స్పష్టంగా మీతో చెప్పనివ్వండి, Servants of God are never to borrow and conduct meetings or build our ministries with loans. దేవుని సేవకులారా, పరిచర్య జరిగించడానికి, కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి, కట్టడాల కొరకు ఎప్పుడు కూడా అప్పు చేయకూడదు. We have to wait upon the Lord to show us the way. మరి మార్గం చూపించాలని, నీ చిత్తాన్ని బయలుపరచమని దేవునికి ప్రార్థన చేయాలి. Debt free, I am able to write this piece of message on money boldly and firmly. కాబట్టి నేనే అప్పులు లేనివాడుగాను, ఎంతో ధైర్యంగాను ఈ నెమ్మదినిచ్చేటువంటి ఈ సందేశాన్ని, ఈ వర్తమానం నేను మీకు అందిస్తున్నాను. Yeah, experientially I am right. అనుభవపూర్వకంగానే నేను చెప్తున్నాను మీతో. I am not having a loan. నాకే అప్పు లేదు. Loans are a snare. అప్పులు ఉరి లాంటివి. They club you with their tentacles and keep you as a slave. కాబట్టి అవి నిన్ను ఏం చేస్తూ ఉంటాయంటే నిన్ను ఒక బానిసగా చేసేస్తూ ఉంటాయి. నిన్ను ప్రలోభ పెడుతూ నీకు బానిసలుగా చేసుకుంటాయి. So can I borrow or not? కాబట్టి నేను ఇప్పుడు అప్పు చేయాలా వద్దా? Friend, calculate everything meticulously. ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా నువ్వు లెక్కలు చేసుకోవాలి. Yeah, there are clever foxes floating around you to mesmerize you. Be careful. కాబట్టి నిన్ను మభ్య పెట్టడానికి జిత్తులు మారి నక్కలు లాంటి వారు చాలా మంది తిరుగుతా ఉన్నారు. Don't be greedy. కాబట్టి దురాశపరుడుగా ఉండొద్దు. And don't be a lover of luxuries. అంతేకాదు సుఖ విలాసాన్ని ప్రేమించేవాడుగా ఉండొద్దు. Lord Jesus Christ never had any luxury. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి సుఖ విలాసాలు లేవు. He was born in a manger. ఆయన అయితే పశువుల తొట్టిలో He worked in a carpenter's workshop till the age of 30. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు వడ్రంగిశాలలో ఆయన కష్టపడి పనిచేశాడు. Even he said, ఇంకా ఆయన చెప్పిన మాట, foxes are having holes. నక్కలకు బొరియలు ఉన్నాయి, Birds of the air are having nests. ఆకాశ పక్షులకి నివాస స్థలం గూళ్ళు ఉన్నాయి. But the Son of Man is not having a small place to lay down his head. కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదన్నాడు. Don't be greedy. కాబట్టి దురాశపరుడుగా ఉండొద్దు. Oh Christian, don't be a lover of luxuries. ఓ క్రైస్తవ, సుఖ విలాస ప్రేమికుడుగా ఉండకూడదు. God will satisfy your needs only, not your greed. దేవుడు నీ అక్కర్లు, నీ అవసరతలే తీరుస్తాడు తప్ప నీ కోరికలను తీర్చడాయన, నీ భోగాలు తీర్చడాయన. We have to sacrifice some of our desires to obey his commandments. ఆయన యొక్క ఆజ్ఞలను మనం లోబడేదానికి కొన్ని కోరికలని చంపుకోవాలి మనం. For several years, అనేక సంవత్సరాలుగా though me and my wife were working as middle level officers in the government, ప్రభుత్వంలో సహోదరుడు భార్య ఇద్దరు కలిసి ఒక మధ్య తరగతి చెందిన అధికారుల స్థాయిలో ఉన్నప్పటికీ, yes, the government has provided us government vehicles, but we were not having a scooter. ప్రభుత్వం వారు ప్రభుత్వ ఉద్యోగం కొరకు వాహనాలు వాళ్ళు ఇచ్చినవి తప్ప సొంతగా అప్పటికి ఒక స్కూటర్ కూడా లేదు. Forget about a flat or a plot. ఇక ఫ్లాట్ ప్లాట్ మాట పక్కన పెడితే, Today, sad to say, ఈ రోజైతే విచారకరమైన సంగతి, some Christian believers are purchasing cars etc. by taking loans, though they are studying not even intermediate. కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కనీసం ఇంటర్మీడియట్ కూడా చదవడం లేదు, కార్లు కొనేస్తున్నారు, ఇంకా ఖరీదైన ఏమో కొనేస్తున్నారు. Yeah, we as a family waited upon the Lord. మరి మేము మా మట్టుకు కుటుంబంగా దేవుని కొరకు కనిపెట్టుకున్నాం. In his own time he has given us a scooter. దేవుడు తన సొంత సమయంలో ముందుగా స్కూటర్ ఇచ్చాడు, And God has given a car later. ఆ తర్వాత దేవుడు కారు కూడా ఇచ్చాడు, And God has given a flat ఆ also. తర్వాత దేవుడు ఫ్లాట్ కూడా ఇచ్చాడు. Yeah, God knows when we need them. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడెప్పుడు అవసరమో అది దేవుడికి తెలుసు. But if you are going, if you are running before God, అయితే దేవుడు నీకు ఇచ్చేదానికన్నా ముందే నీవు తొందరపడ్డావు అనుకో, they will become temptations. ఇవి నీకు ఒక శోధనగా The మారిపోతాయి. devil does whisper. సాతానుడు వచ్చి గుసగుసలాడుతుంటాడు. Why not buy a motorbike or car on your credit card? క్రెడిట్ కార్డు ఉంది కదా, దానితో ఒక మోటార్ బైకో కారో తీసుకోవచ్చు. Friend, స్నేహితులారా, we got to be willing to pay the cost of our personal discomfort, inconvenience and hardship in order to be effective Christian. చూడండి, ఒక సమర్థవంతమైన, ఒక ఫలభరితమైన క్రైస్తవుడిగా ఉండేదాని కొరకు మనకి కొంత అసౌకర్యం కలిపిన, కొన్ని అభ్యంతరాలు ఉన్నా, ఇవన్నీ కూడా త్యాగం చేయడానికి ఇష్టపడాలి. Don't be guided by an emotional fellow or a wayward person. కాబట్టి ఎవడో ఒక తిరుగుబోతుంటాడు,
ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు, లేకపోతే నీకున్నటువంటి ఉద్రేకాన్ని బట్టి వాళ్ళకు ఉద్రేకపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు శోధించబడదు. Today, how many believers are spending sleepless nights because of unwanted loans? ఈరోజు చూడండి ఎంతమంది క్రైస్తవులు విశ్వాసులు అనవసరంగా అప్పులు చేసి నిద్ర పట్టకుండా దొర్లుతా ఉన్నారు. And they are taking one more loan to repay this ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి మళ్ళా ఇంకొక అప్పు చేస్తున్నారు, కొత్త అప్పు. loan. Recently, somebody said, ఇటీవల ఒక ఆయన ఎవరో చెప్పారు, loan is not appu. ఈ లోన్ తీసుకోవడం అనేది అప్పు కాదంట. I have heard. నేను విన్నానన్నమాట. And it is only helping one another. ఇది ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమే కదా అంటున్నారు. If it is helping one another, why you are spending sleepless nights? Why you are giving wrong addresses on Aadhaar card? మరి ఒకరికి ఒకరు సహాయం చేసుకునేది అయితే నీకెందుకు రాత్రులు నిద్ర పట్టడం లేదు? నువ్వు ఎందుకు ఆధార్ కార్డులో తప్పుడు నీ అడ్రస్లు పెడుతున్నావు? Why you are changing names from one place to another? ఒక ప్రాంతం మరొక ప్రాంతం నీ పేర్లు అడ్రస్లు మార్చుకుంటున్నావు Why ఎందుకు? you are roaming like a absconding person? ఎందుకని నువ్వు ఎక్కడో తిరుగుతా ఉన్నావు, రోడ్డు మీద తిరుగుతున్నావు, తప్పించుకొని తిరుగుతున్నావు? Why all these things? ఎందుకని ఈ Why గతి it is పట్టింది? helping one another, then how it can be? ఇది ఎట్లా ఒకరికొకరు సహాయం చేయడం అనేది ఎట్లా అవుతుంది? For your good. కాబట్టి నీ మేలు కొరకే God has brought this message. దేవుడే ఈ వర్తమానాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. A little a righteous man hath is better than the multitude of riches of an evil person. నీతిమంతుడికి కలిగినది కొంచెమైనను బహుమంది ధన సమృద్ధి కలిగిన వారికన్నా ఇది గొప్పది. నీకు You may agree, you may not agree. This is the word of God. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది దేవుని వాక్యమే. Are you planning to go for a loan today? ఈరోజు ఏదైనా అప్పు చేయాలి, లోన్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉందా నీకు? Think of it. ఒకసారి దీని గురించి ఆలోచన చేయి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious మా God. కృపగల దేవా, Oh Lord, today, how many times Satan tempts us to go for a loan and to enjoy luxury. ఇది నాన్న ప్రభా, మేము అప్పులు చేసి భోగాలు అనుభవించాలని సాతానుడు ఎన్ని విధాలుగా అప్పు చేయాలని ప్రేరేపిస్తున్నాడు. Ultimately, we will be losing our peace. చివరికి ప్రభా మేము నెమ్మది లేకుండా సమాధానం కోల్పోయిన వారం We will be losing our sleep also. ఓ దేవా, మాకు నిద్ర కూడా కోల్పోతున్నాం. How many believers they have fallen from faith because of this financial mismanagement. ఎంతమంది విశ్వాసులైన వారు ఈ డబ్బు సరిగా ఉపయోగించకుండా ప్రభా ఎంత నష్టపోయి ప్రభా సతమతం అవుతున్నారు. Help us to be satisfied, O Lord, as far as our needs are concerned, but help us not to be greedy. ఓ దేవా, మా యొక్క అవసరతల మట్టుకే కానీ దురాశపరులుగా ఉండకుండా ప్రభా మేము అంతటితో మేము తృప్తి పడి Our ఉండేదానికి సహాయం master చేయండి. have not enjoyed any luxuries. మా బోధకుడు, మా యజమానుడు ఎలాంటి సుఖభోగాలు ప్రభా అనుభవించలేదు. O Lord, he was born in a manger. దేవా, పశువుల తొట్టిలో పుట్టాడు. He worked so hard in the carpenter's workshop. ప్రభా వడ్రంగి శాలలో ఎంతో కష్టపడి పనిచేశాడు. And even the foxes were having holes and the birds were having the nest, but he was not having a small place to rest his head. నక్కలకు బొరియలుండినాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలము గూళ్ళు ఉండినాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొంటకైనను స్థలం లేకుండా ఉండింది. Help us to understand these ఓ things. దేవా, ఈ విషయాలు మేము అర్థం చేసుకునే దానికి సహాయం చేయి. Loans are a snare and they are a temptation. ఓ దేవా, ఈ అప్పులన్నీ కూడా ఉరి లాంటివి, ఇవి మాకు శోధనలే. Because of the repayment of the installments and also the interest, many of our dear ones are not able to give to the Lord as they are expected to give. ఈ అప్పులు కట్టలేక, వాటికి పెరిగిపోయిన వడ్డీలు కట్టలేక దేవా దేవునికి ఇవ్వవలసినంతగా, దేవునికి ఇవ్వవలసిన విధానంలో ఇవ్వలేక ప్రభా ఎంతో అవమానకరమైన స్థితిలో ఉన్నారు. Many of the dear ones who are hearing, probably this message may be very unpleasant to them. మా ప్రియులు వింటున్న వారు అనేకులు ప్రభా ఈ వర్తమానం, ఈ వాక్యము వారికి ఇష్టము కాకపోవచ్చు, But this is what the word says. కానీ ప్రభా ఇది మీ వాక్యం చెప్తున్నమా. We will not lend from anybody, but we will not borrow from anybody. We will lend to the people. నీవు ఎవరి దగ్గర అప్పు చేయవు, అప్పు ఇచ్చేవాడుగానే ఉంటావని నీ వాక్యంలో ఉంది. Help us to claim that promise and walk. దేవా, ఈ వాగ్దానం కోరుకుంటూ ముందుకు సాగిపోయేదానికి సహాయం చేయి. Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.